ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఓనరు ఏదేదో మ్యాజిక్ చేసేసి కేఎల్ రాహుల్ని తక్కువకు తీసేసుకున్నాడు. ఇంపార్టెంట్ ప్లేయర్స్ని స్క్వాడ్లో పెట్టేసుకున్నాడు. సో రిషబ్ పంత్ని బయటకు పంపించేశాడు. మరి స్క్వాడ్ ఎలా ఉంది? సో మీకు పక్కనే స్క్వాడ్ కనిపిస్తుంది అనమాట. చాలా మంచి మంచి బ్యాట్స్మెన్స్, హిట్టర్స్, మంచి బౌలర్స్ కనిపిస్తున్నారు. మరి ఇంత మంచి స్క్వాడ్లో కూడా ఏదైనా వెతకడం తప్పు అని మీరు అనుకుంటారేమో, బట్ ట్రై చేద్దాం. ఏమన్నా మీ వీక్నెస్లు కానీ ఏమున్నాయో ఫస్ట్ స్ట్రెంగ్త్లతో స్టార్ట్ చేద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రెంగ్త్ ఏంటి? సో ఫస్ట్ అయితే వీళ్ళ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అనమాట. ఒకసారి వీళ్ళ బ్యాట్స్మెన్స్ చూసాము అంటే కెప్టెన్తో స్టార్ట్ చేద్దాము. కేఎల్ రాహుల్, జేక్ ఫ్రాసరు, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, హ్యారీ బ్రూక్, సమీర్ రిజ్వీ, అభిషేక్ పొరెలు అండ్ డొనోవన్ ఫెరారిని కూడా తీసుకున్నారు. సో చాలా అంటే చాలా మంచి మంచి బ్యాట్స్మెన్స్ వీళ్ళ టీంలో ఉన్నారనమాట. అంటే ఓవర్సీస్ ప్లేయర్స్కి మంచి బ్యాకప్స్ ఉన్నారు అండ్ మంచి ఇండియన్ బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారనమాట. ఎక్స్ప్లోజివ్ అయితే కేఎల్ రాహుల్ ఎవరైనా హేట్ చేసే వాళ్ళు ఉంటే ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ ఏంటి, తక్కువ స్ట్రైక్ రేట్ కదా అంటారేమో. సో కేఎల్ రాహుల్ ఒక పెక్యులియర్ బ్యాట్స్మెన్ అనమాట. కొన్నిసార్లు చాలా ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు నార్మల్గా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో అందుకే అనమాట కేఎల్ రాహుల్ అంతగా వినిపించదు T20 క్రికెట్లో, కానీ అతను కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. ఇక అతనే కెప్టెన్ కూడా ఈ సంవత్సరం. ఇక నెక్స్ట్ వీళ్ళకున్న పవర్ ఏంటి అంటే సూపర్ పేస్ అటాక్. ఒకసారి చూసాము అంటే మిచెల్ స్టార్క్ లాస్ట్ ఇయర్ ఇతని కోసం భయంకరంగా పోటీ జరిగింది. ఈసారి కూడా మంచి ప్రైస్కి వెళ్ళాడు, రీజనబుల్ ప్రైస్. యాక్చువల్లీ ఈ ప్రైస్కే వెళ్ళాలి కూడా. ఇక నెక్స్ట్ టీ నటరాజన్. SRH మిస్ చేసుకుంది కానీ తప్పలేదనమాట, వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయింది. సూపర్ బౌలర్ వెళ్ళిపోయాడు. ముఖేష్ కుమార్ RTMలో తీసుకున్నారు, చాలా మంచి బౌలర్. మోహిత్ శర్మ. సో వీళ్ళేనా దుష్మన్ చెమిరా కూడా ఉన్నాడు. అంటే మీరు ఒకసారి చూసారంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా స్లో బౌలర్స్ ఉన్నారు అండ్ మీడియం పేసర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ అందరూ కూడా స్క్వాడ్లో ఉన్నారు. అంటే వాళ్ళని మ్యాచ్లో ఏదో విధంగా ఎక్కడో చోట ఏదో ఒక మ్యాచ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పవర్ వీళ్ళకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఇంకొక స్ట్రెంగ్త్ స్పిన్ అటాక్. సో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు ఎలాంటి స్పిన్నర్స్ మనకు తెలుసు అనమాట. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా కూడా వికెట్స్ తీసుకునే స్పిన్నర్స్. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా అటాకింగ్ బౌలింగ్ చేయగలడు, డిఫెన్సివ్ బౌలింగ్ చేయగలడు. అక్షర్ పటేల్ ఎకానమీని కంట్రోల్ చేయగలడు. సో ఇద్దరు బెస్ట్ స్పిన్నర్స్. వీళ్ళకు బ్యాకప్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు టీంలో, కానీ ఇద్దరు కూడా చాలా మంచి స్పిన్నర్స్ ఒకే చోట ఉండడం ఈ టీంకి అది పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంది వీళ్ళ స్ట్రెంగ్స్ అన్నవి. ఇక నెక్స్ట్ వీళ్ళ వీక్నెస్ విషయానికి వచ్చాము అంటే సో డెప్త్ లేదు ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్లో. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే ఇక్కడ మనం అక్షర్ పటేల్ని తీసుకున్నాము. అక్షర్ పటేల్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. కావాలంటే 1 డౌన్ దింపండి బ్యాటింగ్ చేస్తాడు, 3 డౌన్ దింపండి బ్యాటింగ్ చేస్తాడు, ఫినిష్ చేయమన్నా చేస్తాడు. సో అలాగే బౌలింగ్లో కూడా అదే రేంజ్లో కూడా బౌలింగ్ చేయగలడు, ఒక మెయిన్ స్పిన్నర్ లాగా బౌలింగ్ చేయగలడు. కానీ అలాంటి ఇంకొక డెప్త్ ఉన్న ఆల్రౌండర్ మనకి ఇక్కడ కనిపించట్లేదు అనమాట. సో ట్రిస్టన్ స్టబ్స్కి బౌలింగ్ అయితే ఎప్పుడు పెద్దగా ఇవ్వరు, అతను వేయగలడు. సో ఇక మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ బౌలర్స్ అంటే డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు. సో అదే అనమాట, డెప్త్ అనేది కనిపించట్లేదు. ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా అక్షర్ పటేల్ పైన డిపెండ్ అవుతారు. ఇక నెక్స్ట్ ఇంకొక ఏంటి అంటే ఇంజురీ ప్రోన్ ప్లేయర్స్ అనమాట. సో వీళ్ళ టీంలో చూసాము అంటే కేఎల్ రాహుల్ మనకు బాగా తెలుసు ఇంటర్నేషనల్ క్రికెట్ ఇండియన్ ప్లేయర్ గురించి. అతనికి ఎక్కువగా ఈ హామ్స్ట్రింగ్ ఇంజురీ అండ్ ఎల్బో ఇంజురీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అండ్ అలాగే మిచెల్ స్టార్క్. సో ఫాస్ట్ బౌలర్స్ ఎవరికైనా సరే ఇంజురీ ఇష్యూస్ వస్తాయి, మిచెల్ స్టార్క్ కూడా గట్టిగా వస్తూ ఉంటాయి. ఇక టీ నటరాజన్కి కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. సో ఇంజురీ ప్రాబ్లం ఉన్న ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. సో అంటే ఇంజురీ ప్రాబ్లం అంటే ఏదో మొత్తం టోర్నమెంట్ లేచిపోరు వీళ్ళు. 2-3 మ్యాచ్లు, ఒక మ్యాచ్ మధ్యలో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉన్నప్పుడు పాయింట్స్ టేబుల్లో కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, అది ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక ఇవే వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవు. చాలా మంది మిడిల్ ఆర్డర్ వీక్ ఉంది అంటున్నారు. నేను ఆల్రెడీ ఇంకొకసారి చెప్తున్నాను, మిడిల్ ఆర్డర్ నాకైతే వీళ్ళ మిడిల్ ఆర్డర్ మీద ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి కారణం ఏంటి అంటే బ్యాకప్ ప్లేయర్స్ రెడీగా ఉన్నారనమాట. ఫర్ సపోజ్ హ్యారీ బ్రూక్ ఆడలేదు అనుకుందాము, వెనకలే డొనోవన్ ఫెరారా ఉన్నాడు. సో అలా బ్యాకప్గా బాగుందనమాట. అంటే ఇండియన్ ప్లేయర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్, ఫ్యాఫ్ డూప్లెసిస్ ఉన్నాడు కాబట్టి నాకు మిడిల్ ఆర్డర్ అంత వీక్గా ఏం కనిపించట్లేదు, మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం. సో ఇక నెక్స్ట్ చూసాము అంటే చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే ఆక్షన్ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆక్షన్లో అతి తక్కువ సార్లు ఫెయిల్ అయి ఉంటుంది, చాలా అద్భుతంగా ఆక్షన్ చేస్తూ ఉంటుంది ఈ టీం అన్నది. ఈసారి కూడా చాలా మంచి ప్లేయర్స్కి చాలా మంచి ప్లేయర్స్ని తెచ్చుకుంది. సో మరి వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది చూసాము అంటే చాలా మంచి వాళ్ళు కనిపిస్తుంది అనమాట. MS ధోని కూడా, డెవాన్ కాన్వే ఉన్నాడు. ఎప్పుడైనా ధోని కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తే వికెట్ కీపింగ్ చేయడానికి అతను మాత్రమే కాదు, వంశ్ బేడి కూడా చేస్తారు అనుకుంటాను. సో ఈ విధంగా ఉంది. అండ్ బౌలర్స్ కూడా, ఆల్రౌండర్స్ కూడా బాగున్నారు. సో చూద్దాం వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రెంత్ స్పిన్ పవర్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందరికీ బ్యాటింగ్ బౌలింగ్ వీళ్ళకు ఉండొచ్చు, కానీ స్పిన్ స్ట్రెంత్ చాలా పెద్దదనమాట.
అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ముగ్గురు ప్లేయింగ్ 11లో ఉంటారు. చెపక్ గ్రౌండ్లో ఈ ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా 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 కష్టం. ఏ టీంలో అయినా స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడే బ్యాట్స్మెన్ ఉంటే 2-3 ఓవర్లోనే పేర్లను పంపించేస్తారు. అలాంటి వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ మిగతా గ్రౌండ్స్ ఎక్కడైనా సరే సో స్పిన్ స్ట్రెంత్ చాలా గట్టిగా ఉంది. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్లో ఉండేది ఇలాంటి స్ట్రెంత్, ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకున్న ఇంకొక పెద్ద స్ట్రెంత్ అనమాట. అంటే ఎంఎస్ ధోని, జడేజా, అశ్విన్ చాలా మంది దీన్ని వీక్నెస్గా చూస్తున్నారు. వీళ్ళకి ఏజ్ ఎక్కువ అయిపోయింది అది ఇది అని చెప్పి. బట్ ఏజ్ ఎక్కువ అనేది ప్రతి మ్యాచ్ వీళ్ళే బ్యాటింగ్ బౌలింగ్ అంటే వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉండదు కదా టీం అనేది. సో వీళ్ళ ఇన్పుట్స్ అనేవి టీంకి చాలా యూజ్ అవుతాయి అనమాట ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ టీంలో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ నేను ఇంకొకటి కూడా పెట్టచ్చు అవసరమైతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి, కానీ నేను అది కాకుండా ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టాను అంటే ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు చాలా యూజ్ అవుతుంది టోర్నమెంట్లో ఇంపార్టెంట్ మ్యాచ్ అప్పుడు. సో అందుకే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను ఎక్స్పీరియన్స్ అనేది ఒక స్ట్రెంత్గా. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్, ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ అనమాట. శామ్ కరన్, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, దీపక్ కూడా, జడేజా అండ్ అశ్విన్ కూడా ఆల్రౌండర్స్ డిపార్ట్ కిందకి వస్తారన్నమాట. మనం మెన్షన్ చేయట్లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు. సో జమీ ఓవర్టన్, సో చాలా వేరియేషన్స్ ఉన్న ఆల్రౌండర్స్ వీళ్ళ టీంలో ఉన్నారనమాట. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, అగ్రెసివ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్. సో మిగతా ఏ టీంలో కూడా ఇంత మంచి ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదు నాకు. అంటే మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ టాప్ 2లో ఉంటుంది 2025 ఐపీఎల్లో ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్లో చెన్నై సూపర్ కింగ్స్. అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది నాకు. ఇక నెక్స్ట్ వీళ్ళ వీక్నెస్లు, మరి వీక్నెస్లు కూడా ఉంటాయి కదా, అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ అంటే ఎలా చెప్పండి. వీక్నెస్ ఏంటి అంటే వీళ్ళ పేస్ అటాక్ బౌలర్స్కి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మతీషా పత్రానా మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యాడు అనమాట ఫిట్నెస్ ప్రాబ్లమ్స్తోనే. బేసిక్గా పేస్ బౌలర్స్కి ఫిట్నెస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అందుకే వాళ్ళకి బ్యాకప్ పెట్టుకోవాలి అంటాం. నెక్స్ట్ పాయింట్ అదే. సో ఆ తర్వాత ఖలీల్ అహ్మద్, సో అతనికి కూడా ఫిట్నెస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. 1-2 మ్యాచ్లు ఆడకుండా ఉండడం, లేకుంటే 2-3 ఓవర్లు వేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ పాయింట్ కూడా అదే, వాళ్ళకే ఇక్కడ ప్రాపర్ బ్యాకప్ బౌలర్స్ కనిపించట్లేదు. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు పేస్ బౌలర్స్. సో ఆ ఇంపార్టెంట్ బౌలర్స్కి ఇద్దరు మంచి బ్యాకప్ ఉంటే బాగుండేది. నాథన్ ఎల్లిస్ ఉన్నప్పటికీ నేనైతే ప్రాపర్ బ్యాకప్గా చూడను వాళ్ళకి, ఇంకా నాథన్ ఎల్లిస్ కన్సిస్టెంట్ అవ్వాలి కాబట్టి. సో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి, ఈ వీక్నెస్ పాయింట్ ఎవరికి నచ్చదు. ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా బూతులు తిడతారు. వాట్ ఇఫ్ ఎంఎస్ ధోని ఫెయిల్స్? ఎందుకంటే వీళ్ళు ఎంఎస్ ధోని పైన నమ్మకం ఉంచి ఆ 7-8 పొజిషన్స్లో భారీ హిట్టింగ్ చేసి ఒక ఏ ప్లేయర్ని తీసుకోలేదు. ఇంతకుముందు ఇయర్ సమీర్ రిజ్బీని తీసుకున్నారు, అతన్నే కొన్నిసార్లు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా పంపించారు. అయితే ఇయర్ అతను తక్కువ ప్రైస్కి వేరే టీంకి వెళ్ళిపోయాడు అనుకోండి, సో ఢిల్లీ క్యాపిటల్స్కే. బట్ ఇప్పుడు ఎంఎస్ ధోని ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? సో ఎంఎస్ ధోనికి ఏజ్ అయిపోయింది, నీ ఇష్యూస్ వస్తున్నాయి, మనం అతని సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఎంఎస్ ధోని ఫెయిల్ అవుతాడని చెప్పట్లేదు. సో మేబీ ఏమైనా జరగచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆడిన ఎంఎస్ ధోని వేరు, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఆడిన ఎంఎస్ ధోని వేరు. లాస్ట్ ఇయర్ సూపర్గా ఆడాడు, అంటే ప్రతి సంవత్సరం ఒకేలాగా ఆడలేడు కదా. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ ప్లేస్ ఎవరు తీసుకుంటారు? అంటే నేను బెస్ట్ ఫినిషర్ అని భావిస్తున్న ఎంఎస్ ధోని కాబట్టి జడేజాని ఇంకొక ఎవరిని చూడలేను ఆ ప్లేస్లో, ఇంకొక మంచి బ్యాట్స్మెన్ తీసుకొని ఉంటే బాగుండేదేమో. సో అది వాట్ ఇఫ్ ఎంఎస్ ధోని ఫెయిల్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇది ఈ రెండు టీమ్స్లో ఉన్న స్ట్రెంగ్త్ వీక్నెస్. మరి మీ అభిప్రాయం ఏంటి? నేను నా ఒపీనియన్ చెప్పాను, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.